ముక్కుపచ్చలారని చిన్నారులకు పెట్టే ఆహారంలోనూ రాష్ట్ర ప్రభుత్వం తీర్ల నిర్లక్ష్యం వహిస్తోంది. సంక్షేమ హాస్టళ్లలోనే నాణ్యమైన ఆహారం అందించడం లేదంటే అంగన్వాడీ కేంద్రాల్లో సైతం దిగదుడుపుగా మారింది. చిన్నారుల ఆరోగ్యంతో అధికారులు ఆటలాడుకుంటున్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామ అంగన్వాడీ సెంటర్కు పురుగులున్న కోడిగుడ్లను సరఫరా చేశారు. వికారం వచ్చేలా ఉన్న కోడిగుడ్లను చూసి పిల్లల తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఇదేనా చిన్నారులకు అందించే పౌష్టికాహారం అంటూ ఆందోళన చెందారు. అంగన్వాడీ సెంటర్కు వెళ్లి నిలదీశారు. అక్కడ ఎలుకలు కూడా కనిపించడంతో మరింత భయాందోళనకు గురయ్యారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ అందజేస్తారు. సందీప్, చెప్పండి. జగిత్యాల జిల్లా వల్లంపల్లి గ్రామ అంగన్వాడీ సెంటర్లో కోడిగుడ్లలో పురుగులు కనిపించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పేరెంట్స్ ఏమంటున్నారు? మనము విజువల్స్ లో చూస్తున్నాము. మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. అంగన్వాడీ సెంటర్ లో ఇటు విద్యార్థులకు అంటే చిన్నపిల్లలకు అందించేటువంటి పౌష్టికాహారంలో భాగంగా ఈ కోడిగుడ్లను కూడా అందిస్తారు. వారికి ప్రతిరోజు మధ్యాహ్నం కోడిగుడ్లను అందిస్తారు. అలాగే ఎవరైతే బాలింతరు డెలివరీ అయినటువంటి వారికి కూడా ప్రతి ఇంటికి 6 కోడిగుడ్లను సరఫరా చేస్తారు. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందినటువంటి భాస్కర్ అనే ఒక వ్యక్తి ఆ కోడిగుడ్లను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఈ క్రమంలో ఆ కోడిగుడ్లలో పురుగులు రావడము, దీంతో అసలు ఏం జరుగుతుంది, పిల్లలను స్కూల్ కు తీసుకొచ్చినటువంటి అంగన్వాడీ సెంటర్ కు తీసుకొచ్చిన క్రమంలో ఇటువంటి ఫుడ్ పెడితే ఆ పిల్లల పరిస్థితి ఏంటంటూ కూడా ఆయన ఆందోళన చెందుతూ ఆ సెంటర్ కు వెళ్ళడం జరిగింది. అయితే అప్పటికే దాదాపు 4 ట్రేలకు పైగా ఉన్నటువంటి కోడిగుడ్లు మొత్తం కూడా పురుగులు చేరడము, ఆ క్రమంలో అసలు ఈ సెంటర్ పరిస్థితి ఎలా ఉందని చూడడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కాస్త బస్తాలు మిగతా సామాన్లు పక్కకు జరపడంతో ఒక్క చోట భారీ ఎలుకతో పాటు ఆ ఎలుక పిల్లలు చేసి ఉండడంతో మరింత భయాందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో పాటు ఈ ఘటనపైన ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ గ్రామస్తులందరికీ కూడా తెలిపాడు. దీంతో ఎవరైతే ఆ స్కూల్ కు వెళ్తున్నటువంటి అంగన్వాడీ సెంటర్ కు వెళ్తున్నటువంటి పిల్లలతో పాటు ఈ కోడిగుడ్లు తీసుకున్నటువంటి వారి సభ్యులందరినీ కూడా కలిసి ఈ రకమైన ఘటన, ఈ కోడిగుడ్లు తింటే మన పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి అని కూడా ఆందోళన చెందారు. ఎందుకంటే ఈ రకమైన అంటే ఈ కోడిగుడ్లు తిన్నటువంటి పిల్లలకు తీవ్ర కడుపు నొప్పితో పాటు రకరకాల అనారోగ్యాల పాల్గొవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్న వేళ ఈ రకమైన ఫుడ్ అంగన్వాడీలో అందిస్తే వారి పరిస్థితి ఏంది? పౌష్టికాహారం పేరుతోటి బాలామృతం అందిస్తారు, అలాగే నిత్యం కోడిగుడ్లు కూడా పెడతారు. మరి ఈ ఘటనతోటి ఒక్క అవాక్కవడంతో పాటు పూర్తిగా ఇంకా కూడా కుటుంబ సభ్యులైతే ఈ షాక్ నుంచి తేరుకోవట్లేదు. ఎందుకంటే ఊరు మొత్తానికి సంబంధించి అధికారులు ఎవరైనా మాట్లాడారా? రైట్, ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు మన దగ్గర అంటే టీ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా ఈ సమాచారం అయితే అందిస్తోంది. ఎందుకంటే ఎవరు సమాధానం చెప్పేవారు లేరు. ఎందుకంటే వెండర్లు కోడిగుడ్లు అందిస్తారు, వాళ్ళే చూసుకుంటారనే విధంగా సమాధానం అయితే సహజంగా చెప్తారు. మరి ఈ ఘటనతో రెస్పాండ్ అయ్యి ఆ కోడిగుడ్ల నాణ్యత చూస్తారా, అలాగే పౌష్టికాహారం అందించేటువంటి బాలామృతం కూడా ఏ విధంగా జరుగుతోంది, ఏ విధంగా ఉంటుందనే దానిపైన మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి ఐసిడిఎస్ అధికారులు కావచ్చు, ఇంకా దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు ఏం చేస్తారనేది మాత్రం మనము చూడాల్సి ఉంటుంది. మమత. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.